హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ 21 విడతను పీఎం మోడీ గారు నవంబర్ 19వ తేదీన విడుదల చేశారు. సో ప్రజెంటు ఈరోజు కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి. ఏ జిల్లాల వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో పీఎం కిసాన్ 21 విడత గురించి క్లియర్ అప్డేట్ మీకోసం తీసుకొచ్చా. నవంబర్ 19న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా నుంచి అధికారికంగా 21 విడతను విడుదల చేశారు. ఈ విడతలో మొత్తం 18,000 కోట్లు దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మంది రైతులకు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు ఏ జిల్లాల్లో పడుతున్నాయి అని. ప్రభుత్వం జిల్లా వారీగా ప్రత్యేక లిస్టు విడుదల చేయలేదు, కానీ అర్హత పూర్తి చేసుకున్న రైతులు ఉన్న ప్రతి జిల్లాలోనూ పేమెంటు క్రెడిట్ అవుతుంది. అంటే మీరు ఏ రాష్ట్రం ఏ జిల్లా అయినా మీ ఈకేవీసీ పూర్తయితే, ఆధారు బ్యాంకు లింక్ అయ్యి ఉంటే, భూమి రికార్డులు మీ పేరు మీద ఉంటే మీకు డబ్బులు తప్పకుండా పడతాయి. ఇప్పటికే చాలా జిల్లాల్లో పేమెంటు మొదలైంది. ఇంకా డబ్బులు పడని వాళ్ళకి నవంబర్ 30 లోపు అందరి ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు కొనసాగిస్తుంది. ఈరోజు కూడా చాలామందికి క్రెడిట్ మెసేజ్లు వస్తున్నాయి. మీకు పడిందా లేదా తెలుసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ లిస్టు చెక్ చేస్తే చాలు. మీ స్టేటు, డిస్ట్రిక్టు, మండలు, విలేజు ఎంపిక చేస్తే మీ పేరు కనిపిస్తుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.